ఇరాన్పై ఇజ్రాయెల్ పిడుగు. S-300 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన టెల్ అవీవ్ ప్రకంపనలు సృష్టిస్తున్న న్యూయార్క్ టైమ్స్ కథనం. వాషింగ్టన్. ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో S-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం. అలాంటి వ్యవస్థనే శుక్రవారం ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్ టైమ్స్ NYT ప్రచురించిన కథనం ప్రకారం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే వాస్తవమైతే ఇరాన్ అణు కేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ అణు కేంద్రాలకు S-300లే కాపలా. పత్రికా కథనం ప్రకారం దీని రేడార్ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించిందని, అది నతాన్స్ అణు కేంద్రానికి కాపలాగా ఉన్న S-300 వ్యవస్థను ధ్వంసం చేసిందని చెబుతుంది. రేడార్లకు దొరకకుండా ఇరాన్లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెల్ అవీవ్ నిరూపించుకుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఈ క్షిపణిని యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆ డ్రోన్లు మాకు ఆటబొమ్మలు. ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పందించారు. గత రాత్రి జరిగింది దాడి కాదు, అవి డ్రోన్లు కూడా కాదు, మా పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లా ఉన్నాయి అని పేర్కొన్నారు. NBC న్యూస్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. PMFపై దాడి. ఇరాక్లోని ఇరాన్ అనుకూల పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF సైనిక స్థావరంపై శనివారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ మద్దతు ఉన్న షియా మిలిటెంట్ సంస్థల్లో PMF ఒకటి. ఇటీవల కాలంలో ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై PMF గ్రూప్ సభ్యులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాత్రం ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాక్ విచారణ చేపట్టింది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్కి అమెరికా భారీ సాయం. యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు అమెరికా భారీ ఆర్థిక సాయం అందించనుంది. శనివారం జరిగిన అసాధారణ సమావేశంలో అమెరికా చట్టసభ $95 మిలియన్ సాయానికి ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సభలో డెమోక్రట్లు, రిపబ్లికన్లు చేతులు కలిపారు. ఉక్రెయిన్కు $61 బిలియన్, ఇజ్రాయెల్కు $26 బిలియన్, మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందించనుంది. రఫాపై దాడులు, 9 మంది మృతి. అమెరికా వద్దంటున్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది మృతి చెందారు. ఇందులో 6 చిన్నారులే. గాజాకు దక్షిణాన ఈజిప్టునకు సమీపంలోని ఉన్న ఈ నగరంలో ఇప్పుడు దాదాపు 12 లక్షలకు పైగా ప్రజలు ఉన్నారు. ఉత్తర గాజా, మధ్య గాజాను ఖాళీ చేసి వచ్చిన పాలస్తీనీలే ఈ గాజాలు. ఈ నగరంపై దాడి చేస్తే అతిపెద్ద మానవ సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు భయపడుతున్నాయి. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్కు తగిన బుద్ధి చెబుతామంటోంది ఇజ్రాయెల్.